హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సబ్ట్రాక్షన్లోను మనం ఎలా నేర్చుకోవాలి సింపుల్ ట్రిక్లో మనకి జనరల్గా కాకుండా వేదిక్ మ్యాథ్స్లో మనం ఎలా నేర్చుకోవాలో మనం ఇప్పుడు చెప్పుకుందాం. అంటే వేదిక్ మ్యాథ్స్ మనం ఎప్పుడూ కూడా సబ్ట్రాక్షన్ అనేది ఎలా చేస్తామండి, మనకి రైట్ టు లెఫ్ట్ అనేది మనం చేస్తాం, రైట్ టు లెఫ్ట్ అనేది మనం చేస్తాం అన్నమాట. సో అలాగే మనం చేసుకుందాం. 3 - 2 4 - 3 మనకి 1, 3 - 2 1 అంటే 11. సో అలా కాకుండా మనము వేదిక్ మ్యాథ్స్లోను లెఫ్ట్ టు రైట్ అనేది మనం ఎలా చేయాలో మనం చూద్దాం. అయితే మనకి లెఫ్ట్ టు రైట్ 7 - 3 7 - 5 ఎంతండి 2, 4 - 2 2, 3 - 1 1 ఇలా వస్తుంది. తర్వాత ఇది కూడా అంతే, 8 - 1 7, 3 - 2 1, 6 - 4 2, 712 వస్తుంది. ఏంటి 712 వస్తుంది. కానీ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా చేస్తే 5 - 1 4 బట్ ఇక్కడ మనకి 3 - 8 మనం చేయలేం. 4 చేసాం అనుకోండి, ఇక్కడ 4 వేస్తాం. సో ఇక్కడ మరి 3 - 2 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి బారింగ్ చేసుకోవాలి. 13 - 8 13 - 8 5 అవుతుంది. 5 అవుతుంది. ఇక్కడ మనకి 3 అవుతుంది అన్నమాట, 3 అవుతుంది. సో అలాగే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి బారింగ్ చేయాలి అంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ బారింగ్ చేసినప్పుడు కాబట్టి 12 - 7 ఎంత అవుతుందండి 5. అయితే ఇదే ఇక్కడ అవుతుందండి 4. అంటే లాస్ట్ ఆన్సర్ వచ్చేదంతా మనకి 345 వస్తుంది, 345 వస్తుంది. సో ఇది కూడా అంతే, 345. 5 - 1 4 ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే మనకి ఎలా అవుతుంది 12 అవుతుంది. 12కి మనకి 12 - 4 8. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం వెళ్ళింది కాబట్టి అది 3 అవుతుంది, ఇక్కడ 8 అవుతుంది. సో మళ్ళీ తర్వాత 8 - 3 5 అంటే ఇక్కడ 5 వేసుకుంటాం. సో దీని ఆన్సర్ ఎంత వస్తుందండి 385 వస్తుంది. సో ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుంది, సమ్ అంతా కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. సమ్ కూడా అంటే మన క్వశ్చన్ డిస్టర్బెన్స్ అవ్వకుండా, క్వశ్చన్ అనేది మనకి డిస్టర్బెన్స్ అవ్వకుండా ప్లస్ ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే పిల్లలు అటు వాళ్ళు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ బాలింగ్ తెచ్చుకున్నప్పుడు దీన్ని పెంచుతారు కానీ దీన్ని తగ్గించరు, దీన్ని పెంచుతారు కానీ అంటే తగ్గి వేస్తారు కానీ ఇక్కడ 4 అన్నది వెయ్యరు. సో అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనకి వేదిక్ మ్యాథ్స్లోను మనకి చిన్న ట్రిక్ అన్నది ఉందన్నమాట. ఎలాగా అది అంటే ఈక్వల్ టు 10 డాట్ మెథడ్ ఉంది. అంటే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా క్వశ్చన్ అన్నది డిస్టర్బెన్స్ చేయకుండా మనం ఈక్వల్గా చేసుకుంటాం. అది ఎలాగా, 1కి ఈక్వల్గా ఏంటండి 10 అవుతుంది, 2కి 8, 3కి 7, 4కి 6, 5కి 5 అవుతుంది. అంటే రెండు కూడా యాడ్ చేస్తే 2 డిజిట్స్ కూడా యాడ్ చేస్తే మనకి 10కి ఈక్వల్ అవ్వాలి. 10కి ఈక్వల్ అవ్వాలి అనుకుంటే చూడండి, 1 + 9 10, 2 + 8 10, 3 + 7 10, 4 + 6 10, 5 + 5 10. అంటే 10కి ఈక్వల్గా అవుతూ డాట్ మెథడ్ టైప్లో చేసుకోవాలన్నమాట. అంటే ఈ డాట్ మెథడ్ టైప్లోను మనం చేసుకుంటూ వెళ్తే మన క్వశ్చన్ డిస్టర్బెన్స్ అవ్వదు, ప్లస్ ఇది కూడా మనకి డిస్టర్బెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 756 ఉంది, 287. సో దీన్ని మనం ఎలా చేయాలి, దీన్ని మనకి క్వశ్చన్ ఏమి డిస్టర్బెన్స్ చెయ్యం. అలాగే లెఫ్ట్ టు రైటే మనం చేసుకుంటూ వెళ్తాం, మనం చేసుకుంటూ వెళ్ళచ్చు. ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ 7 - 2 చేస్తే 5 వస్తుంది. 5 వేస్తే ఇక్కడ మనం 5 వేసుకుంటాం, ఇందాక మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది. సో అలా కాకుండా అంతకన్నా ముందు మనం ఏం చేయాలంటే డాట్ అనేది పెట్టుకోండి. అంటే అలవాటు అయ్యే కొద్ది డాట్ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు, అలవాటు అయ్యేది. కానీ కొన్ని ముందు సమ్స్ అనేవి కొన్ని ప్రాక్టీస్ కింద డాట్ పెట్టుకొని చెయ్యండి. సో ఎలా చేస్తారంటే ఇక్కడ మనకి కింద ఉన్న నెంబర్ 8 అంటే చిన్న నెంబర్లోంచి పెద్ద నెంబర్ తీసివేయవలసి వచ్చిన పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే ఆ చిన్న నెంబర్ పైన ఒక డాట్ పెట్టుకోండి ఇలా ఏమండి. అలాగే ఇది కూడా అంతే, డాట్ పెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 7 - 2 చేసాం. 7 - 2 చేసినప్పుడు మనకి ఎంత వస్తుందండి 5 వస్తుంది. కానీ పక్కన డాట్ ఉంది కదా, డాట్ ఉన్నప్పుడు మనకి ఒక నెంబరు లెస్ చేసుకుని వెళ్తాం 4 ఏంటి అర్థమైందా. ఇప్పుడు 4 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పక్కన రండి 8కి మనకి రిలేటెడ్ నెంబర్ ఏంటండి, మనకి రిలేటెడ్ నెంబర్ 2 ఉంది. రిలేటెడ్ నెంబర్ ఏముంది 2 ఉంది.
7 అంటే దీనికి రిలేటెడ్ నెంబరు ప్లస్ 5 7 కానీ మనకి ఇక్కడ డాట్ ఉంది చూడండి, డాట్ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, ఇది 6 అవుతుంది. అంటే ఒక నెంబరు మనం తప్పు చేయాలి, ఒక నెంబరు తక్కువ చేయాలన్నమాట. ఒక నెంబర్ అనేది మనం తక్కువ చేయాలి అంటే ఇక్కడ కూడా డాట్ ఉంది కాబట్టి 6 ఏంటి, అలాగే 6 మైనస్ 7 ఇది కూడా డాట్ ఉంది. అప్పుడు సార్ 7కి రిలేటెడ్ ఏంటి, 7కి రిలేటెడ్ 3కి మనకి 3 ప్లస్ 6 9. కానీ పక్కన ఏమీ లేదు కదండి, పక్కన ఏమీ లేనప్పుడు 9కి మనం 9 వేసుకోవాలి. చూడండి ఎక్కడ కూడా మన క్వశ్చన్ అనేది డిస్టర్బెన్స్ అవ్వలేదు, క్వశ్చన్ డిస్టర్బెన్స్ అవ్వకుండా మనకి జరిగింది. అలాగే 8 9 3 4 8 9 3 4 2 5 6 8 ఉంది. ఇలా ఇప్పుడు చూడండి మళ్ళీ అగైన్ దీనికి పైన ఇది కన్నా పెద్దది చిన్నది, ఇది పెద్దది ఇది చిన్నది. సో నో నీడ్ డాట్ అనేది పెట్టుకోక్కర్లేదు, ఇది చిన్నది ఇది చిన్నది. సో ఇలా పెట్టుకున్న తర్వాత 8 మైనస్ 2 ఏమవుతుందండి 6. కానీ ఇక్కడ డాట్ లేదు కాబట్టి 6 యాజ్ ఇట్ ఈస్ గా 6 వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటండి 9 మైనస్ 4 వస్తుంది. 9 మైనస్ 5 4 కానీ ఇక్కడ డాట్ ఉన్నది. డాట్ ఉన్నప్పుడు దాని ముందు నెంబర్ అంటే 5 వచ్చింది, 9 మైనస్ 5 ఎంత 4 అండి. 4కి ఇక్కడ డాట్ ఉంది కాబట్టి దానికి -1 చేసి 3 వేస్తాం. తర్వాత మళ్ళీ అగైన్ 6కి రిలేటెడ్ నెంబర్ ఏంటండి 4. 6 రిలేటెడ్ 4 ప్లస్ 3 ఎంత 4 ప్లస్ 3 7. కానీ ఇక్కడ డాట్ ఉంది కాబట్టి అప్పుడు మనం ఏం చేసుకుంటామండి 6 వేసుకుంటాం ఏంటి అర్థమైందా. నెక్స్ట్ 8కి రిలేటెడ్ ఏంటండి 2కి ఇక్కడ డాట్ ఉంది. 2 ప్లస్ 4 ఎంతండి 6. కానీ మనకి సైడ్లో నెంబర్లు ఏమీ లేవు, డాట్ కూడా లేదు. సో అందువల్ల ఏమవుతుంది 2 ప్లస్ 4 6 అంటే 6366 అనేది వస్తుంది. సో అలాగే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 6 2 3 5 4 8 9 3 చూడండి ముందు డాట్ పెట్టుకోండి. 8 5 డాట్ ఇది దీనికన్నా 3 మైనస్ 5 దీనికి నో నీడ్ పెట్టుకోకలేదు. ఇప్పుడు చూడండి 6 మైనస్ 4 డాట్ ఉంది ఎంత 2. 6 మైనస్ 4 2 కానీ మనకి ఇక్కడ ఏమొస్తుందండి 1 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ డాట్ ఉంది కాబట్టి మనకి 1 అన్నదే వస్తుంది. ఎందుకంటే డాట్ ఉంది కాబట్టి 6 మైనస్ 4 2 కానీ డాట్ ఉంది 1 ఏంటి 1. నెక్స్ట్ ఏంటంటే మనకి 2 8కి రిలేటెడ్ ఏంటి 2 ప్లస్ 2 4 డాట్ ఉంది 3. ఓకే నెక్స్ట్ 1 9కి రిలేటెడ్ ఏంటండి 1 ప్లస్ 3 4. కానీ ఇక్కడ డాట్ లేదు కాబట్టి 4 వేసుకుంటాం. 5 మైనస్ 3. సో ఇలాగా మన క్వశ్చన్ ఏమీ డిస్టర్బెన్స్ చేయకుండా అంటే మనం బారోయింగ్ చేసుకోకుండా మనకి ఏమీ లేకుండా నీట్గా మనం చేసుకోవచ్చు. కానీ ఈ టేబుల్ మాత్రం మనకు కొద్దిగా ఏం అక్కర్లేదు. ఏంటంటే 10కి ఈక్వల్ అవ్వాలి. 9 ప్లస్ 1 10 అంటే 9కి రిలేటెడ్ 1, 2కి రిలేటెడ్ 8, 8కి రిలేటెడ్ 2, 7కి రిలేటెడ్ 3, 3కి రిలేటెడ్ 7. ఇది ఒక టేబుల్ మనం నేర్చుకున్నాం అనుకోండి మనకి ఈక్వల్గా మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ 5 6 8 9 చూడండి. Five, 6, 8 9 5 6 8 9 వచ్చి 2 6 9 5 బారోయింగ్ చేసాం అనుకోండి. ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ ముందు డాట్ పెట్టుకోండి. ఇక్కడ డాట్ 6 మైనస్ 6 ఉన్నప్పుడు ఈక్వల్ నెంబర్ వచ్చినప్పుడు మనం డాట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ 8 మైనస్ 1 9 మైనస్ 5 ఇక్కడ కూడా డాట్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి 5కి 2 5 మైనస్ 2 ఎంతండి 3. బట్ ఇక్కడ ఈక్వల్ ఉన్నప్పుడు చూడండి కరెక్ట్గా ఆలోచించండి. ఇక్కడ ఈక్వల్
ఈక్వల్గా ఉన్నప్పుడు డాట్ ఉందనే మనం కౌంట్ చేసుకోవాలి. డాట్ ఉందనే మనం కౌంట్ చేసుకోవాలన్నమాట. సో 5 మైనస్ 2 3. కానీ ఇక్కడ ఈక్వల్గా ఉన్నప్పుడు మనం ఒకటి మైనస్ చేస్తాం. అంటే 5 మైనస్ 2 3 వచ్చినప్పుడు మనం 2 అనేది వేసుకుంటాం ఇక్కడ 2. నెక్స్ట్ 4 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 6 మైనస్ 4 ప్లస్ 6 10. బట్ ఇక్కడ మనకి ఏమొచ్చింది, డాట్ వచ్చింది. డాట్ వచ్చింది కాబట్టి మనం 9 వేసుకుంటాం అండి. నెక్స్ట్ 9కి రిలేటెడ్ 1 ప్లస్ 8 9. ఇక్కడ మనకి నెంబర్ లేదు కాబట్టి సో 9 వేసుకుంటాం. 9 మైనస్ 5 4. 9 మైనస్ 5 4. సో ఇలాగా మన డాట్ మెథడ్ ఈక్వల్ టు 10 డాట్ మెథడ్. సో దాని ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళిపోతే క్వశ్చన్ ఏమి కూడా మనము చిందరవందరగా చేసుకొని బారోయింగ్ చేసుకొని మళ్ళీ దాన్ని మళ్ళీ ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని ఒకటి తగ్గించుకొని మనం చేయవలసిన పని లేదు. సింపుల్గా నీట్గా మనకి నెంబర్ల ప్రకారం మనం చేసుకుంటూ వెళ్తుంటే మనకి ఈజీగా మన సమ్ అన్నది ఈజీగా వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఎక్కడ కూడా మన క్వశ్చన్ అన్నది డిస్టర్బెన్స్ చేయకూడదు. డిస్టర్బెన్స్ అనేది అవ్వట్లేదు. సేమ్ అలాగే వస్తుంది చూడండి, చాలా నీట్గా. అంటే చాలా మటుకు మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మనకి వచ్చింది. కానీ ఈ టేబుల్ అనేది మనం జాగ్రత్తగా చేసుకొని మనం చూసుకోవాలి. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్లోని ఇంకో ట్రిక్ అనేది మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ.